నిన్న కరీంనగర్లో జరిగినటువంటి ఒక ఉదంతం అత్యంత అమానవీయమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి తనే కుట్రపూరితంగా గుండాగాళ్ళందరినీ ప్రేరేపించి కౌశిక్ గారి పైన, గంగుల కమలాకర్ గారి యొక్క కార్యాలయం పైన రౌడీలను, గుండాలను మారణాయుధాలతో పంపించి దాడి చేయించినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంతగా దిగజారింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, గూండాల రౌడీల పాలన అన్నట్టుగా నిన్న మొత్తం ఉదంతం అంతా కూడా కనబడ్డది. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ కరీంనగర్ లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక రాక్షస పరిపాలనను ఇవాళ కరీంనగర్ లో చూపిస్తూ వస్తా ఉన్నారు. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంత పెద్ద కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వందల మంది గుండాగాళ్ళు ర్యాలీగా వచ్చి ఒక ఎమ్మెల్యే కార్యాలయం పైన దాడి చేస్తా ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు తవ్విందా పోలీస్ వ్యవస్థ అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క నిశ్చేష్టల వల్లనే నిన్న పెద్ద ఎత్తున ఆ దాడి జరిగింది. భగవంతుని దయ కౌశిక్ రెడ్డి వాళ్ళ బతికున్నాడు, లేకపోతే ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోయేట్టుగా పరిస్థితి ఏర్పడుతుండే. పెట్రోల్ బాంబులు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టారట, మారణాయుధాలు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టారట. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళ భాష విన్నారా ఏమన్నా? భారత్ మాతాకి జయ అనేటువంటి వాళ్ళు మాట్లాడే మాటేనా అది? కేసీఆర్కే పుట్టినవాని కేటీఆర్ ని అడుగుతారట ఆయన. కేసీఆర్కే పుట్టినవాని కేటీఆర్ ని అడుగుతారట. ఇది తప్పు అని చెప్పని కౌశిక్ రెడ్డి అంటే మేము దాడి చేస్తామంటారు. ఇది ఎక్కడ సంస్కృతి అండి చెప్పండి? న్యాయమా చెప్పండి? కేటీఆర్ గారట డ్రగ్ ఎడిక్ట్ అట, డ్రగ్స్ తీసుకుండట. ఎండాకాలం కాబట్టి డ్రగ్ ప్రభావం ఎక్కువ ఉండి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని మాట్లాడిండు. ఆయన ఏం అడిగిండు? ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకుని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారు తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంపికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, అదే నాయన నేను సిగరెట్ కూడా తాగను రా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా పరమేశ దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి త్వరగా ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, ఈయన గంజా, మీరు తంబాకు తింటున్నారు, తంబాకు తింటాడు ఆయన పెద్దమంటే, మరి తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఎట్లా చెప్పారు? తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? లేదా ఏ మిత్రుడైనా ఒక మా నాయకుడిని పట్టుకొని నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని చెప్పాను అనేటువంటి ఔచిత్యమని చెప్పండి. ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్డ్ లీడర్? ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సివిలైజ్డ్ లీడర్? అండ్ దట్ ఏ హోమ్ మినిస్టర్. సభ్యత ఏంది, సంస్కారం ఏంది, మర్యాద ఏంది? ఎవరిని తిడుతున్నావా నువ్వు? ఆ తల్లిని తిడుతున్నావు. బుద్ధి జ్ఞానం ఉందా మీకేమన్నా? ఇది కనుక ఇటువంటి భాష మాట్లాడితే వేరే దేశాల్లో రాళ్లతో కొట్టి చంపుతారు మిమ్మల్ని. ఇంత అన్యాయమా? తల్లులను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు. ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చిన మాట్లాడతారా రాజకీయాల కోసం? సభ్యత లేదా, సంస్కారం లేదా, ఒక మర్యాదల లిమిట్స్ లేవా? ఏదైతే మాట్లాడతారా? టీవీలలో చూపెడతారని, ప్లేట్ బ్రేకింగ్ వస్తాయని, పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్ వస్తాయని. ఇదేనా రాజకీయం అంటే? అమ్మలను తిట్టడము, తమ్ముళ్ళని తిట్టడము, కొడుకులను తిట్టడము, పిల్లలను తిట్టడము, లేనిపోని అలవాట్లను అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయమా? మా సంజయ్ గారు చెప్పి నేను ప్రెస్ మీట్ చూసిన, నేను దమ్ము ఉంటే విద్య మీద చర్చ చేయి. ఇవాళ తెలంగాణలో దిగజారుతున్నట్టు ఒక విద్య మీద చర్చ చేయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ కుంభకోణాలను చర్చ చేయి. ఇవాళ నివారణకు గురవుతున్నటువంటి ఒక పేద వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల పైన చర్చ చేయి. హాస్పిటల్ వ్యవస్థ పైన చర్చ చేయి. నిరుద్యోగుల పైన చర్చ చేయి. కేంద్ర నిధుల పైన చర్చ చేయి. ఇవన్నీ పక్కకు పెట్టి వడ్ల మొక్కల కొనుగోళ్ల పైన చర్చలు చేయమంటే డ్రగ్స్ తీసుకుంటావు, అమ్మ గుట్టినవా, అయ్య గుట్టినవా అంటావు. ఏం భాష ఇది? ఇక మీరట తెలంగాణ జెండా ఎగిరేస్తారట, బొంద పెడుతున్నారు మీరు. మీ పార్టీని మీరే ఇంతకుముందు జగపతి గారు చెప్పినట్టుగా బొంద పెడుతున్నారు మీరు.
దిస్ ఇస్ నాట్ ద వే టు బిల్డ్ ఎ పార్టీ, దిస్ ఇస్ టు బరీ ఏ పార్టీ. ఈ బరీ చేయడం కోసం మీరు బరీ అయితే బరీగా అండి, బొంద పెట్టుకుంటే బొంద పెట్టుకోరి, బట్ యూ హ్యావ్ నో రైట్. Constitution does not guarantee, give you authority to talk the way you think you can talk. అన్యాయం ఇది. ఏ రాజ్యాంగం చెప్పిందా? భగవద్గీత చెప్పిందా? రాజ్యాంగం పక్కన పెడదాం. భగవద్గీత చెప్పిందా? భాగవతం చెప్పిందా? అమ్మలను అయ్యను మాట్లాడమని చెప్పని. ఏం సంస్కారం ఇది? మీరేనా ధర్మం దేవుళ్ళ గురించి మాట్లాడేది? Then I caution బండి సంజయ్, ప్లీజ్ చేంజ్ యువర్ స్టైల్. కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఏదో మాట్లాడినావు, కొత్తగా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం, నిన్ను గుర్తింపు కోసం ఏదో మాట్లాడినావు. ఇవాళ కేంద్ర హోం మంత్రిను, ఇవాళ సావరణ అథారిటీ, భారతదేశ సార్వభౌమాధికారం చేతిలో పెట్టుకొని చిల్లరగా లెక్క మాట్లాడితే ప్రజలు తాట తీస్తారా? జస్ట్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సరి అయిన మోకా దొరికితే పెద్ద పెద్ద వాళ్ళు బొంద పెడతారు ప్రజలు. ఇవాళ బాగా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే అత్యంత దుర్మార్గమైన దిగవారింది. పోలీసులు ఎస్కాట్లు, ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు, రేవంత్ రెడ్డి గారికి ఎస్కాట్లు, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తుంటే వాళ్ళకి రక్షణగా ఉంటారు పోలీసులు బిగుతున్నారు తప్ప ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ లో లేదు. ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య అండి, అది కూడా ప్రశాసన్ నగర్ లో వినయ్ రంజన్ అని చెప్పని ఆయన పెద్ద మనిషి, ఆయన భార్య గొంతు వచ్చి చంపేసి వెళ్ళిపోయిందట. గడిపిక్తా ఉంది పోలీస్ వ్యవస్థ అంతా. రేవంత్ రెడ్డి హోంమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని ఏం చేస్తుందో మీకు ఎక్కడెక్కడ చెప్పదలుచుకోలేదు. లెస్ ఆఫ్ పోలీసింగ్, లెస్ ఆఫ్ మానిటరింగ్ ద పోలీస్, మోర్ ఆఫ్ సెటిల్మెంట్స్ లెక్క ఉంది అక్కడ. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికత కలిగినటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి లక్షల సీసీటీవీలు పెట్టి దాన్ని మానిటర్ చేయాలా, ఒక అద్భుతమైనటువంటి ఒక పోలీస్ గుడాచారి వ్యవస్థ తయారు చేయాలని చెప్పి నాన్న తయారు చేస్తే దాన్ని పొద్దున్నే సెక్రటరీ రాడు కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చుంటారు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మధ్యలో కూర్చొని అజమాయిష్ చేస్తే పుట్టిన ఎవడొస్తే వాడు ఎటు పడితే సెటిల్మెంట్ చేసుకొని పోతారు కదా. ఇది ఇవాళ పోలీస్ పరిస్థితి. సిగ్గు. నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ మల్కాజిగిరి రోడ్డు మీద నిలబడితే 40 మంది పోకిరి వాళ్ళు వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్న తీరు, ఆమె మంచి పని చేసుకోవచ్చు కాక టు ట్రాక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ క్రైమ్ రేట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ హర్ రీజన్. బట్ పోలీసుల వ్యవస్థ ఎంత దిగజారిపోయింది, మహిళలకు రక్షణ లేకుండా ఎంత దిగజారిపోయింది అనేది కనబడతా ఉంది. సిగ్గు ఎగ్గు ఉంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి యువర్ హోమ్ మినిస్టర్ టు ప్లీజ్ వేకప్. బండి సంజయ్ తో మిత్రుతో ఉంటే ఇంటి మిల్చుకో, బిర్యానీ తింటూ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకేమైనా బిర్యానీ తినిపించుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంకేమైనా చేసుకుంటే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. బట్ యూ కెన్ నాట్ డిస్టర్బ్ ద లా అండ్ ఆర్డర్, యూ కెనాట్ మిస్యూజ్ ద కాన్స్టిట్యూషన్. నువ్వు కేటీఆర్ గారికి కేసు పెడతావు, పెట్టిన నిన్న, మరి బండి సంజయ్ ఎందుకు పెట్టండి? మేము చుట్టాం రేవంత్ రెడ్డికి ఏమన్నా ఆయన బండి సంజయ్? ఈ అక్రమ సంబంధమైంది బీజేపీకి కాంగ్రెస్ కు. దేశం అంతా రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి మోడీ పల్లెకి మోసినట్టుగా ఉంది ఇక్కడ. మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం. వీ హావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద డీజీపీ, ప్రజెంట్ డీజీపీ. ఇట్ కేమ్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్. మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం డీజీపీ గారికి. మాకేం ఇంతకుముందు మా పల్లె రెడ్డి గారు చెప్పిండు, చాలా క్లియర్ గా చెప్పిండు డీజీపీ గారు, మాకు ఒక్క ఇసుమంతా మాకు సాయం చేయకండి, కానీ మీ డ్యూటీ మీరు చేయండి. మీరు రాజ్యాంగాన్ని కాపాడండి, లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ఏ చేతులతో అయితే మీరు ఎఫ్ఐఆర్ దట్ యు మేడ్ అగైన్స్ కేటీఆర్, అవే చేతులతో బండి సంజయ్ పైన కూడా మీరు కేసులు పెట్టండి. ఈజ్ ద కాన్స్పిరేటర్ ఇన్ ద కేస్ అని చెప్పని స్పష్టంగా చెప్పింది. కాబట్టి దయచేసి మేము పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, గవర్నమెంట్స్ కమ్ అండ్ గో, బట్ మీ 3 సింహాలు మీ టోపీల మీద ఉండేటువంటి నిరంతరంగా ఉంటాయి, దాన్ని కాపాడే బాధ్యత మీది. అల్టిమేట్లీ యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లా అండ్ ఆర్డర్, దాన్ని కాపాడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.